యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల బలహీనత, నరాల తిమ్మెర, ఈ పేరులోనే ఉంది. నరాలలో బలహీనత అంటే ఎందుకు వస్తుంది? బికాస్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా బాడీకి బలహీనత వస్తుంది, నరాలకు కూడా స్ట్రెంత్ ఉండదు, నరాల్లో కూడా బలహీనత వస్తుంది. సో చాలామంది నరాల బలహీనత ఎందుకు వస్తుంది, అసలు నరాల బలహీనత వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటని చాలామంది అడుగుతుంటారు. అవి మనం దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో నరాలలో అంటే మనకి B12 లేకపోయినా, డి విటమిన్ లేకపోయినా, ఐరన్ లేకపోయినా, కాల్షియం లేకపోయినా దానికి స్ట్రెంత్ ఉండదు. మనిషికి ఆహారం లేకపోతే వీక్ అయిపోయి ఒక మూల పడిపోతాం, అవునా కదా? అలాగే నరాలలో కూడా మన బాడీలో వెయిన్స్ కానీ, నర్వ్స్ కానీ, ఆర్టరీస్ కానీ దానికి స్ట్రెంథనింగ్ ఫుడ్ లేకపోతే ఆటోమేటిక్గా వీక్నెస్ వచ్చేసి దానివల్ల బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, సయాటికా పెయిన్స్, స్పెషల్లీ లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఒకటి కాదు ఒక పెయిన్ రావడానికి మెయిన్ కారణం మన బాడీలో నరాలలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల. కొంతమంది హెడ్ఏక్తో, కొంతమంది మైగ్రెయిన్తో, రకరకాల నొప్పులు. అసలు నొప్పులు రావడానికి మెయిన్ కారణమే స్ట్రెంథనింగ్ ఫుడ్ మన బాడీలో లేకపోవడం వల్ల నర్వ్స్లో వీక్నెస్ వచ్చేసి దానివల్ల సో అది మనం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో అసలు ఎందుకు వస్తాయి నొప్పులు? మన బాడీలో ఐరన్ తగ్గిపోయినా వస్తాయి, కాల్షియం తగ్గిపోయినా వస్తాయి, B12 తగ్గిపోయినా వస్తాయి, డి విటమిన్ తగ్గిపోయినా వస్తాయి. సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ 4 ఉండేటట్టు 100% చూసుకోవాలి. నాలుగు ఎందులో ఉంటాయని మనం మాట్లాడుకుంటే ఎందులో లేవండి. మనం తినే ప్రతి ఫుడ్లో ఉంటాయి, కానీ మనం టైం దాటిన తర్వాత తిన్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ట్రెంథనింగ్ అన్నీ తింటున్నాం, కానీ మీరు తినే టైం కాకుండా వేరే టైంలో తింటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీ కోల్పోవడం వల్ల టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. సో గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఎంత హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది బాడీ. కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నట్టు చెప్పాం కదా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నరాలలో బలహీనత వచ్చి దానివల్ల కూడా పెయిన్స్ వస్తాయి. ఐరన్లో మనం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది పాలకూరలు, ఎంత ఐరన్ ఉంటుందండి. అండ్ స్పెషల్లీ తోటకూరలో పాలకూర, తోటకూర, మునగాకు ఇది రెగ్యులర్గా తినే వాళ్ళలో బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ అస్సలు ఉండవు. 100% చెప్తున్నాను. వాటితో పాటు నట్స్ కూడా బాగా తింటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే పా ఆకుకూరలు బాగా తినే వాళ్ళలో కంటి సమస్యలు ఉండవు ఒకటి, అండ్ మోకాళ్ళ నొప్పులు ఉండవు, అండ్ స్పెషల్లీ బాడీలో నరాల బలహీనత అనేది ఉండదు. అది కూడా స్పెషల్లీ మనం మాట్లాడుకుంటే పాలకూర ఒకటి, తోటకూర ఒకటి, మునగాకు ఒకటి అద్భుతంగా బచ్చల కూర కూడా పాలకూరలు అల్టిమేట్ అండి. సో స్పెషల్లీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే ఈ 3 ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆకుకూరల్ని మనం డైలీ ఎలా తీసుకోవాలి, ఎలా వండుకోవాలి అలా కూడా కొంతమంది అడుగుతారు. ఆకుకూరని ఎలా తీసుకుంటాం కదా, ఒకసారి కొద్ది వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి తోటకూరని, పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ని మనం ఇడ్లీ బ్యాటర్స్లో, దోశ బ్యాటర్స్లో కలుపుకొని అలా తీసుకోండి. అండ్ కొద్దిగా లేదంటే లైక్ లైట్ ఫ్రైగా కొద్ది ఘీ వేసి, కొద్ది జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్ది మగ్గాక తోటకూర కానీ, మునగాకు కానీ, బచ్చల కూర కానీ, సో మనకి ఇవన్నీ బెస్ట్ థింగ్ పాలకూర కానీ వేసేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టాక 30 సెకండ్స్ అయిన తర్వాత నీళ్ళన్నీ ఇదవుతాయి. అప్పుడు మనం ఫ్రై అయ్యాక కొద్దిగా పల్లీ పౌడర్ కానీ, నువ్వుల పౌడర్ కానీ, అండ్ స్పెషల్లీ వాల్నట్స్ పౌడరు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఈ 4 రకాల పౌడర్ ఒక్కొక్క బాటిల్లో పెట్టేసుకొని రోజుకు ఒక ఆకుకూరలో వేసేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా? ఆ రోజు మనం ఆకుకూర తినకపోతే ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. వండే విధానం కూడా లైట్గా మార్చుకోవాలండి. అలా ప్రిపేర్ చేసిన ఆకుకూరను రెగ్యులర్గా తీసుకోండి, డెఫినెట్గా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. దాంతోపాటు దానిమ్మకాయలు తినడము, అంజీరు తినడము, బ్లూబెర్రీస్ తినడము, వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఐరన్ కరెక్ట్గా ఉంటుంది. ఐరన్ తగ్గడం వల్ల నరాల బలహీనత ఎలా వస్తుందో ఆడవాళ్ళల్లో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడం, రకరకాల సమస్యలు. కాబట్టి ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. B12 డెఫిషియన్సీ అండ్ డెఫినెట్లీ B12 డెఫిషియన్సీ. ఇప్పుడు ఎవరైనా సరే బ్యాక్ పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా B12 ఇంజెక్షన్ వేసేస్తున్నారు. ఎందుకంటే డెఫిషియన్సీ డెఫినెట్గా ఉంటుంది. B12 ఎందులో దొరుకుతుంది? అమ్రాన్ సీడ్స్, తోటకూర విత్తనాలు అండి, అద్భుతం. తోటకూర విత్తనాలు మనకు మంచిగా దొరుకుతాయి. దాన్ని పౌడర్ చేసేసుకొని దాన్ని చపాతీ చేసుకోవచ్చు, ఇడ్లీ బ్యాటర్లో, రాగి పిండి కొద్దిగా, అమ్రాన్ సీడ్స్ పౌడర్ కొద్దిగా, మంచిగా రాగి సంగటి లాగా చేసుకుని ఒక ముద్ద మధ్యాహ్నం లంచ్లో తినండి. ఎంత హెల్తీగా ఉంటుంది తెలుసా? నట్స్, పూల్ మకానాలో B12 ఉంటుంది, ఎంతలో లేదండి అసలు. చాలా మనం వెతికితే ఆకుకూరలు కూడా, మునక్కాడలో B12 ఉంటుంది. మునక్కాడ అద్భుతం ఇంకా అసలు. అలాగా ఇంకా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మోకాళ్ళ నొప్పులు, బలహీనత వస్తుంది. సో డి విటమిన్ రిచ్ ఎందుకు ఉంటుంది? మష్రూమ్స్ అని చెప్తారు కానీ డైలీ యాడ్ తింటాం మేడం. నేను ఒకటి అంటాను, మష్రూమ్స్ తెప్పించుకొని పసుపు వాటర్లో కడిగేసి ఎండినప్పుడు ఎండబెట్టేసేయండి, దాన్ని పౌడర్ చేసేసుకోండి. ప్రతిరోజు పౌడర్ని ఆవు పాలల్లో కానీ, కూరల్లో కానీ జల్లుకొని తీసుకోండి. కొంతమంది ఆవు పాలు తీసుకుంటే ఎలర్జీ వస్తుంది. సో మష్రూమ్స్ పౌడర్ని కూరలో జల్లేసుకోండి.
అందరిలో కాదు కొంతమందిలో. సో మష్రూమ్స్ పౌడర్ లాగా జల్లేసుకొని డైలీ 2 స్పూన్లు కూరలో జల్లేసుకొని తీసుకోండి. చాలా ఇప్పుడు మనము అన్నం తింటున్నప్పుడు కొద్దిగా వెల్లుల్లి పౌడర్ అని లేదంటే కరివేపాకు పౌడర్ అని ఈ పౌడర్స్ అని కలుపు, దానికి బదులు మష్రూమ్స్ పౌడరు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు, వాల్నట్స్ పౌడరు రైస్లో ఫస్ట్ ముద్దలో కలుపుకొని తినండి, చాలా మంచిది. మునగాకు పౌడరు అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డి విటమిన్ కూడా రిచ్ ఉంటుంది ఇందులో. 4 రకాల పౌడర్స్, మునగాకు పౌడర్ ఒకటి కలిపి ఒకరోజు, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఒకరోజు, వాల్నట్స్ పౌడర్ ఒకరోజు, మష్రూమ్స్ పౌడర్, ఈ 4 పౌడర్స్ని కలుపుకొని రైస్లో కానీ కూరల్లో కానీ ఇడ్లీస్లో కానీ అలా తీసుకోండి, చాలా మంచిది. ఇంకా నేను ఏమని చెప్పాను మీకు, కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం ఆవు పాలల్లో ఉంటుంది, ఆల్మండ్స్లో కూడా ఉంటుంది. ఆల్మండ్స్ కూడా 4 లేదా 5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేయండి. ఒక 2 అవర్స్ తర్వాత దాన్ని స్కిన్ తీసేసి దాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్ మిల్క్ని రెగ్యులర్గా తీసుకోండి. డెఫినెట్గా అండి మనం చేస్తున్నప్పుడు ప్రయత్నం ఫుడ్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా టెంపరీ. ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఆటోమేటిక్గా మెడిసిన్స్ అవసరం లేదు. అది ఏదైనా సరే, అది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానివ్వండి, ఏదైనా సరే. ఈ మనం చెప్పినట్టు ఈ 4 డెఫిషియన్సీల వల్ల వచ్చే నరాల బలహీనత కానీ, నరాల తిమ్మిర్లు కానీ, మోకాలు నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక 4-5 మంది కూర్చున్నప్పుడు మీకు ఏం పెయిన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ పెయిన్? బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ. ఏ డెఫిషియన్సీ అంటే ఇవే డెఫిషియన్సీస్. వీటిని మనం ఆహార రూపంలో తీసుకుంటున్నారనుకోండి, డెఫినెట్గా ఏ సమస్య ఉండదు మనకి. దాంతోపాటు 1 అవర్ యోగా చేయాలి, అండ్ త్రూఅవుట్ ద డే వాటర్ కూడా బాగా తాగాలి. నరాల బలహీనత మెయిన్ రీజన్ రావడానికి కారణం 1 నీళ్లు సరిగా తాకపోవడం వల్ల, 2 నిద్ర సరిగా లేకపోవడం వల్ల, 3 డెఫిషియన్సీస్ వల్ల, 4 వర్కౌట్ చేయకపోవడం వల్ల. ఈ 4ని ఫుల్ఫిల్ చేసుకోండి, డెఫినెట్గా నరాల బలహీనత వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి రావు. సో కాబట్టి వెరీ సింపుల్. మా దగ్గరికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫుడ్ పరంగా 4 టెస్టులు, అవి కూడా వాళ్ళే చేయించుకొని రమ్మంటాం. మనం కూడా చేసుకోవచ్చు స్వతహాగా. 4 B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం టెస్ట్ చేయించుకొని ఏవేవి తక్కువ ఉన్నాయి ఏవేవి ఎక్కువ ఉన్నాయి త్రూ ఫుడ్ ద్వారా తీసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ ప్రాపర్ వాటర్ తాగి తొందరగా పడుకుంటే సమస్యలే ఉండవు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్తే. ప్రతిదానికి కరోనాని ముడిపెట్టడం అని కాదు కానీ అక్కడి నుంచి ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా ఆ సిచ్యువేషన్సే హెల్త్ ఇష్యూస్లో చాలా రిలేట్ అవుతూ ఉన్నాయి. ఈ మోకాళ్ళ నొప్పి వచ్చినా సడన్గా చనిపోయినా లేకపోతే షుగర్స్ వస్తున్నా కానీ అప్పుడు తీసుకున్న సమ్ వ్యాక్సిన్ వల్లనో లేకపోతే ఇంకేదో మెడికేషన్ వల్లనో అంటున్నారు. నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఓన్లీ మన హ్యాబిట్స్ వల్లనే ఇట్లా కొని తెచ్చుకుంటున్నామా మోకాళ్ళ నొప్పుల్ని ఎర్లీ ఏజెస్లో? యాక్చువల్లీ కరోనా అనేది ఏం చేస్తుంది మనకి, ఏమైంది కరోనా తర్వాత అనేది ఒకసారి చూసుకుందాం. కరోనా తర్వాత మనకి ఏంటంటే బ్లడ్ వెజల్స్ థిక్కనింగ్ అయిపోయింది. సో ఇంజెక్షన్స్ వల్ల కానీ, సో అథెరోస్క్లెరోసిస్ ఫామ్ అవడం, బ్లడ్ వెజల్స్ థిక్కన్ అవ్వడం, సో అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్స్ రావడం, ఇట్లాంటి కండిషన్స్ మనం చూసాం. అంటే బీపీ సమస్యలు రావడం, స్ట్రోక్ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవి ఉన్నాయి. కానీ మోకాలు నొప్పులు అనేది ఏంటంటే మనకి బ్లడ్ సప్లై ఎక్కడైనా తగ్గిపోతుంది అనమాట. అథెరోస్క్లెరోసిస్ వచ్చిందంటే బ్లడ్ వెజల్స్ థిక్కన్ అయిపోయినాయి అంటే మనకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఎక్కడైనా సరే ఎడిమాస్ రావడం, ఇన్ఫ్లమేషన్స్ రావడం, డీజనరేషన్ రావడం, ఇట్లాంటివి కొన్ని కామన్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉండుండొచ్చు కానీ దీనికి కరోనాకి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ రావడం అనేది మాత్రం ఇట్ ఈస్ ఇంటర్లింక్ టు కరోనా. సో లంగ్ ఇన్ఫెక్షన్స్ కొంచెం అంతవరకు కరోనా అనుకోవచ్చు. సో ఇవి మాత్రం మోకాలు నొప్పులు మాత్రం దానికి లింక్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఎర్లీ ఏజెస్లో మనకి మోకాలు నొప్పులు వచ్చినాయి అంటే మోస్ట్లీ దానికి రుమాటిక్ ఫ్యాక్టర్ అనేది కారణం ఉందేమో అని చూసుకోవాల్సి ఉంటుంది. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ డిసీజ్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంటుంది అనమాట. అదొకటి జెనెటిక్ డిజార్డర్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి ఇవి. సో ఆ జీన్ ఉండే వాళ్ళకి ఆ బ్యాక్టీరియల్ ప్రోన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అట్లాగా రుమాటిక్ ఫీవర్ రావడం, దానివల్ల మళ్ళీ మోకాలు నొప్పులు వచ్చి రుమాటాయిడ్ ఆర్థరైటిస్ రావడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి ఎర్లీ ఏజెస్లో. వీటి వలన మనకి మోకాలు నొప్పులు వస్తుంటాయి. అది ఏంటంటే వాపు బాగా కనపడుతుంది వాళ్ళకి, చిన్నపిల్లలకి. ఒక 20-25 ఇయర్స్ వాళ్ళకి కాళ్ళు వాపు, రెడ్నెస్ కనపడడం, చెయ్యి మనం పెడితే కూడా ఫీవర్ మనకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి వేడిగా అనిపిస్తుంది జాయింట్ దగ్గర కూడా. సో అట్లాంటివి ఉన్నప్పుడు అదే ఒకటి. ఇంకొకటి కాజ్ ఏంటంటే చిన్నపిల్లల్లోనే ఆర్థరైటిస్ రావడానికి కారణం ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్. సో గౌటీ ఆర్థరైటిస్ ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్, హై ప్రోటీన్ రిచ్ తీసుకోవడం. జనరల్గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రెడ్ మీట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, మీట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం,
ఈ రెడ్ మీట్స్ వల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి బాడీలోకి. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ వచ్చినప్పుడు అవి జాయింట్స్ లో డిపాజిట్ అయిపోతాయి. ఆ జాయింట్ డిపాజిట్ అయినప్పుడు అవి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అక్కడ వాపు తెప్పిస్తాయి అనమాట. అట్లా కూడా జాయింట్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి. దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఇవి రెండు కాకుండా వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి బోన్స్ మధ్యలో ఉన్న గుజ్జు తగ్గిపోవడము, ఈ బోన్స్ అరిగిపోవడము, ఇట్లాంటి వాటి వల్ల వచ్చేదానికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. సో ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేది అనేది ఉంటుందన్నమాట. సో జనరల్ గా ఏంటి అంటే మెడిసిన్ లోపలికి మనం ఇంటర్నల్ గా మెడిసిన్ వేసుకుంటుంటే జనరల్ గా అందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి చాలా వరకు ఎక్స్టర్నల్ థెరపీస్ మీద చాలా వరకు పోతూ ఉన్నారు. సో ఆయుర్వేదంలో అట్లాంటి ఎక్స్టర్నల్ థెరపీస్ ఏమన్నా ఉన్నాయా, ఇవాళ అవి చూసుకుందాం. సో మెడిసిన్ వేసుకోకుండా పైన మనం ఏది చేసుకుంటే, ఏదో మెడిసిన్ కానీ ఏదైనా ఫుడ్లో చేంజెస్ కానీ అట్లా ఏం ఎక్కువ చేసుకోకుండా మనకి పెయిన్స్ తగ్గించగలగమా, పైన నుంచి ఎంతవరకు చేసుకోగలం అనేది మనం ఇవాళ చూద్దాము. జనరల్గా ఏంటి అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాటికి ఏంటంటే సిక్తాస్వేదం అని చేస్తాం, అంటే ఇసుకతో స్వేదం చేస్తాం అన్నమాట. మనకి బయట కోరా క్లాత్ దొరుకుతుంది, కోరా క్లాత్ ఆర్ మస్లిన్ క్లాత్. ఇవి రెండు ఏంటి అంటే వేడిని తట్టుకునే శక్తి ఉంటది అనమాట. సో దీనికి మనము మంచి ఇసుకని జల్లిస్తే ఫైన్ ఇసుక వస్తుంది. దాన్ని పొట్టలి కట్టి, సో దానికి స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి, లైక్ కొట్టం చుక్కాది చూర్ణం, కొట్టం చుక్కాది తైలం అని చెప్పి అట్లాంటివి ఉంటాయి అనమాట. సో దాన్ని మనము స్పెసిఫిక్ ఆయిల్ ని మనం జాయింట్స్ దగ్గర రాసి ఈ ఇసుకతో మనం స్వేదం చేస్తాం అనమాట. అంటే దాన్ని వేడి చేస్తాం పెనం మీద, కొంచెం ఆయిల్ వేస్తాం, ఎరండ తైలం కానీ కొట్టం చుక్కాది తైలం కూడా దొరుకుతుంది. అలాంటి స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి. ఆయిల్ నీసి వేడి చేసి ఈ ఇసుకతో ముడికట్టి చేస్తామో దాన్ని పొట్టలి అంటాం. సో ఆ పొట్టలిని దాన్ని పెట్టి ఆ లోకల్ జాయింట్ దగ్గర మనం చేస్తూ ఉంటాం, మర్దనలాగా చేస్తూ ఉంటాం, ప్రెస్ చేసి పెడుతూ ఉంటాం. సో అదేం చేస్తుంది అంటే లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తీసేస్తుంది, వాపుని లాగేస్తుంది అనమాట. సో అలా చేస్తూ ఉంటాం. ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి, ఆ ఇసుక బదులు మనం పత్ర పుట్టలి స్వేదం అని చేస్తాం. పత్రము అంటే ఏంటి, లీవ్స్. సో దీనికి స్పెషల్ లీవ్స్ ఒకటి ఉంటాయి, మనకి బయట జిల్లేడాకులు దొరుకుతాయి కదా, జిల్లేడాకులు, ఆముదమాకులు, డ్రైవి తీసుకోవచ్చు, వెట్వి కూడా తీసుకోవచ్చు. సో మనం పొట్టలి తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిసారి మనం వెట్వి దొరకకపోవచ్చు కదా, మనం ముందే తీసుకొచ్చి ఆరబెట్టి పెట్టేసుకొని దాన్ని డ్రైవి కూడా తీసుకోవచ్చు. సో మునగాకు, వావిలాకు, అర్క ఫస్ట్, అది మీన్స్ జిల్లేడాకు, ఆముదమాకు, మునగాకు, వావిలాకు, దత్తూరాకు అంటే ఉమ్మెత్తాకు, ఉమ్మెత్త పూలు, ఇవన్నీ బయట రోడ్ మీద దొరికేస్తాయి మంచిగా, అన్ని ఈజీగా దొరికే ఆకులు ఇవన్నీ. ఇవన్నిటిని మనము ఎండబెట్టేసేసి పొట్టలు తయారు చేసుకోవచ్చు. పొట్టలి అంటే సేమ్ ఇదే, ఈ మస్లిన్ క్లాత్ లో ఇవన్నీ వేసేసేసి ముడి కట్టేసేసి దానికి దారం చుట్టేస్తే పొట్టలే అవుతుంది. మనం జనరల్ గా వెట్టివి తీసుకున్నాం అనుకో, దాన్ని నైట్ నానబెట్టాల్సిన అవసరం రాదు. దాన్ని డైరెక్ట్ గా మనం ఏంటంటే పెనం మీద ఆయిల్ వేసేసుకొని దాంతో మనం పొట్టలి చేసేసుకొని చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రై లీవ్స్, అప్పుడు ఏం చేయాలంటే ముందు రోజు రాత్రి మనం ఆయిల్ ని తీసుకొని అందులో వేసి పెట్టేసేయాలి. అంటే పొట్టలి చేసేసేయాలి. ఒక గిన్నెలో నూనె పెట్టుకోవాలి. ఏదైతే నూనె మనం అడ్వైజ్ చేస్తున్నాం, లైక్ ధన్వంతరి తైలం, కొట్టం చుక్కాది తైలం, సో ఇట్లాంటివి చాలా ఉంటాయి, సహజరాది తైలము, ఇట్లా పెయిన్ ఆయిల్స్ అనేవి చాలా ఉంటాయి. సో దానికి ఏదైతే స్పెసిఫిక్ గా చెప్పున్నామో, అంటే డిసీజ్ ని బట్టి ఒక స్పెసిఫిక్ ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ లో ఈ పత్రాలు ఏదైతే చేస్తున్నామో దాన్ని ఆ రోజు నైట్ నానబెట్టేసేయాలి. డబ్బా గిన్నెలో ఆయిల్ వేసేసి ఈ పత్రాలన్నిటిని ఉన్న పొట్టల్ని తీసుకొచ్చి అందులో పెట్టేస్తాం. సో అది నైట్ అంతా దాన్ని ఆయిల్లో నానుతుంది. సో ఇవి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి అవి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ ఆయిల్ తో మర్దన చేసుకొని ఈ పొట్టలిని తీసుకొని పెడితే మీకు దాని ఎఫెక్ట్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇది పత్ర పొట్టలి స్వేదం. సో ఇది కాకుండా మళ్ళీ పొడికిజీ అని అంటాం, అంటే పౌడర్ తో చేసే స్వేదాలు అనమాట. సో స్పెసిఫిక్ పౌడర్స్ బయట మనకు దొరుకుతాయి అనమాట. ఈ కొట్టం చుక్కది చూర్ణం కూడా దొరుకుతుంది. కొట్టం అంటే కుష్ట అనేది ఒక ప్లాంట్ అనమాట. సో అది చుక్క అంటే ఏంటంటే మనకి మునగాకు. సో వీటికి మళ్ళీ వేరే వేరే డ్రగ్స్ ఉంటాయి అనమాట. ఆ డ్రగ్స్, ఆ వావిలాకులు పౌడర్, ఇవన్నీ పౌడర్ ఫామ్ లో చేసి ఇస్తారు, అది పొడికిజీ. సో దాన్ని తీసుకొని మనకి జాయింట్స్ ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో వాటికి చేసేది పొడికిజీ అనమాట. సో దాన్ని పెట్టి చేసుకుంటుంటే వాళ్ళకి తగ్గుతూ ఉంటది అనమాట. సో ఇట్లాంటి రకరకాలు ఉంటాయి.
ఇవన్నీ కేరళకి వెళ్ళి మనం చేయించుకోవాలంటే కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బయట మనకు దొరుకుతాయి. సో ఆకులు పత్రపుట్టలు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో దాన్ని మనం ట్రై చేసుకొని కేరళ వైద్యాన్ని మనం ఇంట్లోనే చేసుకోవడానికి అవ్వచ్చు. ఓకే. సో మీకు మంచిగా రిలీఫ్ కూడా వస్తుంది, పెయిన్ ఇన్స్టెంట్ గా తగ్గుతుంది, ఇంటర్నల్ గా తీసుకోకుండా మీకు మజిల్ రిలాక్స్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే జాయింట్ బిగుసుకుపోయి మూవ్మెంట్ కూడా రాదు. అవును అవును. సో అట్లాంటి వాళ్ళకి సహచరాది తైలం, సహచరం అంటే మూవ్ చేయడానికి పనికి వచ్చేలాగా. సో ఆయుర్వేదం మోస్ట్లీ వర్డ్స్ ఏంటి అంటే వాటికి మనకి ఈజీగా గుర్తు పెట్టుకునేలాగే మనకి చెప్తారు. డిసీజ్ తో పాటుగానే మనకి దానికి ఏంటి సహచరం అంటే మనం దాంతో పాటు నడవగలిగే కెపాసిటీ వచ్చేలాగా. సో సహచరాది తైలం అనేది దొరుకుతుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే స్టిఫ్నెస్ వచ్చేసి మూవ్మెంట్ కూడా రాలేని వాళ్ళకి ఈ ఆయిల్ ని కాంబినేషన్ చేస్తాం మనం. ఈ కొట్టంచుకాది దాంట్లో సహచరం గురించి కలిపేసేసి దాన్ని మళ్ళీ పెట్టి అప్లై చేసి దాన్ని మళ్ళీ పత్రపుట్టలు స్వేదం చేస్తూ ఉంటే మూవ్మెంట్స్ అనేవి సరిగా మంచిగా అయ్యేలాగా వస్తుంది అనమాట. ఈ స్టిఫ్నెస్ తగ్గినప్పుడు కొంతమంది బాగా సన్నగా అయిపోతారు, ఎమాసియేషన్ వల్ల కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి, సన్నగా ఉంటారు, ఉట్టిగా జాయింట్ అన్ని బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి క్షీరవల తైలం కూడా దొరుకుతుంది. సో పేషెంట్ ని బట్టి మనం ఆయిల్ మారుతుంది, మనం వేసే పత్రపొట్టలియా లేకపోతే ఇది పొడికి జీనా ఏది అనేది చూసి దాన్ని బట్టి మనం కీలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాం మనం హాస్పిటల్స్ లో. సో వాళ్ళకి ఏంటంటే ఒకసారి అడ్వైస్ చేసుకుని మేము వచ్చి చేసుకోలేము అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఏ ఆయిల్స్ అనేది మనం సెట్ చేసుకుంటే ఇంట్లోనే హ్యాపీగా మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మీకు మీరు చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఈ కీళ్ళ నొప్పులు కాకుండా ఇట్లా బ్యాక్ పెయిన్స్ కి కూడా బ్యాక్ పెయిన్స్ కి వస్తుంది, నెక్ వచ్చి పొట్టలు ఇలా అన్ని దగ్గరలో యూజ్ చేయొచ్చు. కొన్ని నెక్ పెయిన్స్ వస్తుంటాయి, నెక్ పెయిన్స్ వచ్చి హ్యాండ్ మూవ్మెంట్ చేయలేకపోతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కూడా వస్తుంది. అట్లాంటి వాళ్ళకి కూడా సేమ్ ఇట్లానే ఆయిల్స్ ఉంటాయి కదా, మూమెంట్స్ లేనప్పుడు సహచర తైలము, వాపులు ఉన్నప్పుడు కొట్టంచుకాది తైలము. సో ఇలాంటి వాటిని యూజ్ చేసి ఇవేదైతే పత్రపుట్టలి కానీ ఈ పొడి కిజీలు కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్ దగ్గర పెట్టుకోవచ్చు, హ్యాండ్ దగ్గర ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు కదా, హ్యాండ్ దగ్గర పెట్టుకోవచ్చు, జాయింట్ పెయిన్స్ ఉన్న దగ్గర ఎక్కడ నీ జాయింట్ పెయిన్స్ ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు, ఈ యాంకిల్ జాయింట్స్ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఈ ఫింగర్స్ దగ్గర కూడా వాపులు వచ్చేస్తూ ఉంటాయి, ఈ పాదాల్లో వాపులు వచ్చేస్తూ ఉంటాయి, అక్కడ పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా కూడా మనకి ఇంకా చాలా పొట్టలు ఉన్నాయండి. ఈ నవర కేజీ అని చెప్పి స్కిన్ గ్లోయింగ్ కి చేసే పొట్టలు ఉంటాయి, ఇంకా చాలా రకాల పొట్టలు ఉంటాయి. అవి ప్రస్తుతానికి మనము వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ కి, ఆర్థరైటిక్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ కి ఈ కైండ్స్ ఆఫ్ పొట్టలీలు చేసుకోవచ్చు మనం. ఫర్దర్ ఎపిసోడ్స్ లో ఇంకా చాలా పొట్టలు ఉన్నాయి, ఇలా ఇంకా చాలా టైప్ ఆఫ్ కేరళ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫర్దర్ ఎపిసోడ్స్ లో మనం తెలుసుకుందాం. ఓకే. సో మోకాళ్ళ నొప్పులకి మాత్రమే కాదు, ఫర్దర్ గా మనకి ఎలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా కానీ బ్యూటీ రిలేటెడ్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకుందాము. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా వీడియో చేస్తాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.